వెల్కమ్ టు బీడీ టీవీ. మనతో పాటు సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే. వాలంటరీ వ్యవస్థ అలానే సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తారనేది వార్తలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో. దీని వరకు ఒకవేళ రద్దు చేస్తే ఎలా ఉంటుంది దీని పరిణామం ఏమంటారు? ఒకటి, రద్దు చేసే అవకాశం లేదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే రద్దు చేసినా వచ్చే నష్టం ఏం లేదు, ఇది క్లియర్. ఎందుకని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నామని కానీ లేదంటే సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తున్నామని కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు. పలు సందర్భాల్లో మంత్రి బాలవీరాంజనేయ స్వామి కూడా వాలంటీర్లను మేము కంటిన్యూ చేస్తాము, వాళ్ళకి ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తాము, అయితే వాలంటీర్లను ఎక్కడ ఉపయోగించుకోవాలి అనే దాని మీద మేము కసరత్తు చేస్తున్నాము, దాని మీద ఒక నివేదిక తీసుకున్నాక ప్రకటిస్తామని చెప్పుకుంటూ వచ్చారు. సో కాబట్టి తీసేసే ఆలోచనలో ప్రభుత్వం లేదు ఫస్ట్. రెండోది, సచివాలయ వ్యవస్థలో కూడా 14 మంది ఒక్కొక్క సచివాలయానికి స్టాఫ్ ఉన్నారు. వీళ్ళని ప్రతి సచివాలయంలో 5గురికి తగ్గించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మిగిలినటువంటి వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్ల్లోకి సర్దుబాటు చేస్తుంది, ఉద్యోగాలు తీసే ఇట్లా. ఇంతకుముందు 2,000 మంది జనాభా అంటే 2,000 కుటుంబాలకి ఒక క్లస్టర్ ఉండేది, ఇప్పుడు దాన్ని 5,000 చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. సో దానివల్ల ఉద్యోగుల్ని తగ్గించి సేవలను పెంచాలనే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇక్కడ తీసేసే ఆలోచన లేదు. ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడో ఆయన గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాడు, ఈ రెండింటినీ రద్దు చేయండి అని. అంతే తప్ప ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాల. ఈయన ఒక 2 నెలలు ముందు కూడా ఇలాగే ఒకసారి లేఖ రాశాడు, అప్పుడు కూడా ఇలాగే ఇష్యూ వస్తే గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది, మాకు ఆలోచన లేదు అని చెప్పి. ఆయన మళ్ళీ ఒకసారి లేఖ రాశాడు ఇప్పుడు. సో ఆయన లేఖను పట్టుకుని ఆయన టీడీపీ పర్సన్ కదా అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ డెసిషన్ తీసేసుకుంటుంది అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకని అంటే ఇక్కడ 2 విషయాలు ఆలోచించవచ్చు. ఒకటేంటంటే చంద్రబాబు నాయుడికి గతంలో ఒక అలవాటు ఉండేది, ఏంటంటే ఆయన ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు నేరుగా ఆయన చెప్పడం, ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులు చిన్న చిన్న లీకులు ఇస్తారు, ఇది జరగవచ్చు అది జరగవచ్చు, లేకపోతే పేపర్లోనో మీడియాలోనో ఇలాంటి లీకులు వస్తాయి. దాని నుంచి ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో గమనించి తర్వాత ఆయన డెసిషన్ చెప్తాడు మీడియా ముందుకు వచ్చి, సో ఇది చేస్తున్నాం నిజమే, లేదంటే లేదు ఇదంతా వట్టి పుకారే, మేము అలాంటి డెసిషన్స్ చెయ్యట్లేదు అని చెప్తాడు. సో అలాగే ఇది కూడా ఒక లీక్ ఇచ్చారేమో అనేటువంటి భావన కూడా చాలామందిలో ఉంది. కానీ నాకు అవగాహన ఉన్నంత వరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. అంటే గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు అయితేనేమి సచివాలయ వ్యవస్థ ఏమి చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరగా సేవలు అందించింది. మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఇంత దగ్గరగా అందించిన వాళ్ళని ఒకవేళ డిపార్ట్మెంట్లు వేరు చేసినా దూరం అయిపోతారు కదా ప్రజలు. ఏమీ కాదు, ఏమవుతుంది, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉద్యోగులు వస్తుంటారు వెళ్తుంటారు, అంతేగాని ఈరోజు ఈ ఏరియాలో ఉన్న ఎంఆర్ఓ జీవితాంతం అదే ఏరియాలో ఉండడుగా, ఇంకో చోటకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవుతాడుగా. ఈ ఏరియాలో నాకు ప్రజలతో అనుబంధం బాగుంది, నేను బాగా దగ్గరగా పనిచేశాను, నన్ను ఏడే ఉంచండి అంటే కుదరదు కదా. సో కాబట్టి వస్తుంటారు వెళ్తుంటారు అధికారులు, ఇవన్నీ కామనే. వాటి వల్ల ప్రజలకి వచ్చే లాభమూ లేదు నష్టమూ లేదు, దానివల్ల వచ్చేది ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే గత 5 ఏళ్లలోనే ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అనేవి వచ్చినాయి. అంతకు ముందు కూడా ప్రభుత్వాలు నడిచినాయి సుదీర్ఘకాలంగా, అప్పుడు నడవలేదా, పెన్షన్లు ఇవ్వలేదా, ఏం చేయలేదా, అన్నీ జరిగినాయి కదా. ఈ కొత్త వ్యవస్థ అనేది గత ప్రభుత్వం వారి అనుకూలత కోసం తెచ్చుకున్న వ్యవస్థలే తప్ప దీనివల్ల కొత్తగా సృష్టించబడింది అయితే ఏం లేదుగా. అంటే ప్రజలకు దగ్గరగా సేవలు అందించే అవకాశం వచ్చింది కూడా ఇస్తున్నారు కదా. అంటే ఇప్పటికీ కూడా అంటే ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులు మండల వ్యవస్థ తీసుకొచ్చారు, జగన్ వచ్చాక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు గ్రామ వారానికి. మరి చేంజెస్ కనిపించాయి కదా అక్కడికి ఇక్కడికి. అంటే పెద్దగా చేంజ్ ఏముంది, ఇప్పుడు ఇంతకు ముందు ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేవాళ్ళు. వాలంటీర్లు వచ్చిన తర్వాత పెన్షన్ ఇంటికి వెళ్ళింది. అంతకు మించి కొత్తగా వాలంటీర్లు చేసింది ఏమన్నా ఉందా? అద్భుతాలు ఏమన్నా జరిగినాయా? లేదు. సచివాలయ వ్యవస్థ వచ్చాక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చే సర్టిఫికెట్ సచివాలయం నుంచి వచ్చింది, అంతే తేడా. దానికంటే ముందు మీ సేవల నుంచి కూడా సర్టిఫికెట్లు వచ్చినాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విలేజ్ల లెవెల్ చూసుకుంటే రైతులకైనా దేనికైనా ప్రతిదీ ఆన్లైన్ చేయడానికైనా ఇప్పుడు వాలంటీర్లు ఉపయోగపడుతున్నారు అక్కడ. వాలంటీరే ఆన్లైన్ చేయాలన్న రూల్ ఏం లేదు కదా. ఉపయోగపడుతున్నారు కదా, అంటే తెలియని వాళ్ళకి ఉన్నారు కాబట్టి వాడుతున్నారు, లేకపోతే
ఇప్పుడు గత 3 నెలల్లో వాలంటీర్లు లేరు, పెన్షన్లు ఇంటికే వెళ్ళినాయిగా, పెన్షన్లు ఏం ఆగలేదుగా, అంటే ఆన్లైన్ బయోమెట్రిక్ కానీ తంబ సిస్టమ్స్ కానీ అన్ని ఇంటి దగ్గరికే వెళ్ళి చేశారుగా. ఏమి కొత్తగా వాళ్ళు ఇంటికి ఇక్కడికి వచ్చి ఆఫీసులకు వచ్చి తీసుకున్న దాఖలాలు లేవుగా, సర్టిఫికెట్లు యథావిధిగా నడుస్తున్నాయిగా, కావలసిన పథకాలన్నీ అమలవుతున్నాయిగా. ఏం మార్పు వచ్చింది వాలంటీర్లు లేనందువల్ల? పోనీ ఉన్నందువల్ల ఏమైనా కొత్తగా ఏమన్నా వచ్చిందా? వాళ్ళు ఒక రోజులో డ్యూటీ చేసే టైం ఎంత, వాళ్ళ విధులు పరిధి ఎంత? అందులోనూ వాలంటీర్ వ్యవస్థ అనేది ఫిక్స్డ్ గవర్నమెంట్ సిస్టమ్ కాదు, వాళ్ళ పేరులోనే ఉంది. సో వాలంటరీ. సో మీరు ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాలంటరీగా స్వచ్ఛందంగా మీరు చేస్తున్నటువంటి ఒక సేవ. సో దానికి ప్రభుత్వం గుర్తించి ఒక 5,000 ఇస్తుంది. ఇదంతా ఒక పెద్ద డ్రామా వాస్తవాలు మాట్లాడుకుంటే. దాంట్లో ఎవరు పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు, ఎవరిని తీసుకొచ్చి పెట్టారు, ఏంటి అనేది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో వాలంటీర్ వ్యవస్థ ఈరోజు తీసేసినందువల్ల రాజకీయ పరమైనటువంటి నష్టాలు కలుగుతాయి తప్ప ప్రజలకి నష్టం ఏమీ జరగదు. ఎందుకంటే వాళ్ళని తీసేస్తే ఇన్నాళ్ళు ఒక 5 ఏళ్ల పాటు నెలకు 5,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారు, వాళ్ళకి ఒక ఉద్యోగం అయితే కల్పించారు. వాళ్ళు ఇది చేసుకుంటూనే ఇంకొక చోట ఉద్యోగం చేసేవాళ్ళు, ప్రైవేట్ స్కూల్ టీచర్లు గానో, అమెజాన్ డెలివరీ బాయ్స్ గానో, లేదా ఇంకొకటో ఇంకో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి టైం అనేది చాలా తక్కువ, ఇక్కడ వాలంటీర్గా చేయాల్సిన బాధ్యతలు చాలా తక్కువ. సో కాబట్టి వీళ్ళు తర్వాత ఇంకో పని చేసుకుంటానికి వీళ్ళకి అవకాశం ఉండేది, ఎర్నింగ్ స్కోప్ అనేది ఉండేది. ఇప్పుడు అది తీసేసినందువల్ల ఏమవుతుంది, ఒక 5,000 వాళ్ళ కుటుంబానికి తక్కువ వస్తుంది. దానివల్ల ఆ ఓటు బ్యాంక్ అనేది కూటమి కోల్పోయింది. వీళ్ళని నమ్మి అధికారంలోకి తీసుకొస్తే మనకు 10,000 ఇస్తారనుకుంటే ఉన్నది కూడా ఓడగొట్టారు అని చెప్పి రాజకీయ పరంగా నష్టం కలిగిద్ది. చాలా వరకు నమ్మిండొచ్చు కదా, ఇప్పుడు 10,000 ఇస్తాము, వచ్చిన వెంటనే అమలు చేస్తాము. మీకు నేను చెప్తుంది కూడా అదే, నమ్మాం కాబట్టి తీసుకొచ్చాం కాబట్టి గవర్నమెంట్లోకి వీళ్ళని గెలిపించాం కాబట్టి, అయినా వీళ్ళు మనల్ని మోసం చేశారు అని చెప్పి ఇప్పుడు 1,00,000 మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ 1,00,000 మంది వాళ్ళ కుటుంబంలో మరొక 1,00,000 మంది 2,00,000 ఓటింగ్ గవర్నమెంట్కి దూరం అయింది. లేదా వాళ్ళు ఇంకో 10 మందిని ప్రభావితం చేశారనుకోండి, ఇంకో 4-5 లక్షల ఓటింగ్ దూరం అవుతుంది టీడీపీకి, లేదా జనసేనకి, లేదా బీజేపీకి, కూటమికి. అంతే తప్ప ప్రజలకి కలిగే నష్టం అయితే ఏముండదు. యథావిధిగా అన్నీ అమలవుతాయి. వాలంటీర్లు ఉండటం వల్లే అమలవుతాయి, లేదంటే అవ్వవు అనేటువంటి ప్రశ్న లేనే లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఫస్ట్ మంతే అంటే పెన్షన్లు పంచాము, వాలంటీర్లు లేకపోయినా అన్నారు. అంటే ఇక్కడ సంకేతమేగా, వాలంటీర్లు తీసేసే ధోరణిలో ఉన్నారని సంకేతం కాదండి. ఇక్కడ ఒకటేంటంటే ఫస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక రకంగా పొలిటికల్ చెస్ అన్నారు దీన్ని, రాజకీయ చదరంగం. ఇది ఎట్లా తయారైంది అంటే, ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కమిషన్ అలాగే హైకోర్టు ఆదేశాల ప్రకారం వాలంటీర్లని ఉపయోగించకూడదు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి. సో ఈ ఎలక్షన్స్ టైంలో 2 సార్లు పెన్షన్ ఇవ్వాల్సి వచ్చింది, ఏప్రిల్, మే. సో ఈ నెలల్లో ఏం చేశారు, వాస్తవానికి నిజంగా అయితే సచివాలయ ఉద్యోగులతోటి పెన్షన్ ఇప్పించవచ్చు, అవకాశం ఉంది. లేదా డీబీటీ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి పథకం మేము నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నామని చెప్పారుగా, అలాగే పెన్షన్ వేయొచ్చు. కానీ ఏప్రిల్ నెలలో వేయలా. ఎందుకని వేయలేదు ప్రభుత్వం? ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి, వాలంటీర్లు లేరు కాబట్టి, మీరందరూ ఎండలో సస్తా బతుకుతా వెళ్ళి మీరు పెన్షన్ తెచ్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ మేము రాకపోతే మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది, మళ్ళీ మేము వస్తేనే వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు, మీరు ఇల్లు కదలకుండా కూర్చుని పెన్షన్ తీసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాలి, మాకే ఓటేయాలి అనేది జనంలో కల్పించటం కోసం చేసినటువంటి పని అది. దీంతో అందరూ గొడవ చేసి ప్రతిపక్షాలంతా రచ్చ చేసే వరకు మే నెలలో అకౌంట్లకు వేశారు. ఇది ఏప్రిల్ నెలలో ఎందుకు వేయలేకపోయారు? వేయొచ్చు కదా. సో అప్పుడు కూడా వీళ్ళు చెప్పారు, బ్యాంకులకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు? ముసలి వాళ్ళు ఉంటారు, బ్యాంకుకి వెళ్ళి వీళ్ళు సంతకం పెట్టి తెస్తారా? అందరికీ ఏటీఎం కార్డులు ఉండవుగా, అందరూ ఏటీఎం కార్డులు ఉపయోగించడం రాని వాళ్ళు కూడా ఉంటారుగా. జనరల్గా పెన్షన్ ఎక్కడికి వస్తుంది? సచివాలయాలకు వస్తుంది. 30వ తేదీ మధ్యాహ్నమో 31వ తేదీ మధ్యాహ్నమో వాలంటీర్లు వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఆ అమౌంట్నే తీసుకొచ్చి 1వ తేదీ పంచుతారు. అంటే పెన్షన్ అమౌంట్ సచివాలయాలకే వస్తుంది, సచివాలయంలో ఇవ్వచ్చు. సో సచివాలయంలో ఉన్న ఉద్యోగులు వెళ్ళి ఇవ్వచ్చు, లేకపోతే సచివాలయం రమ్మనే ఇవ్వచ్చు. సో అది కావాలని చేసినటువంటి పని అప్పుడు. సో అందుకనే అప్పుడే
అపోజిషన్స్ ఏమన్నాయి, సచివాలయ ఉద్యోగులతోటి మీరు డిస్ట్రిబ్యూషన్ చేపించవచ్చు, మీరు ఎందుకు చేపించట్లేదని క్వశ్చన్ చేసింది. సో దాన్నే మేము చేసి చూపిస్తాము, వాలంటీర్లు లేకపోయినా సరే పెన్షన్ ఎందుకు ఇంటి వరకు ఇవ్వలేము అనేది మేము చేసి చూపిస్తాం, సచివాలయ ఉద్యోగులతో ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు చేపించిన పని అది. సో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు ఆ రోజు ఎన్నికలకు ముందు కావాలని చేశారు అనేది జనానికి చూపించటం కోసం వాంటెడ్గా వాలంటీర్లు లేకపోయినా ఇంటికే పెన్షన్స్ ఇచ్చాం అని చెప్పి వీళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ రోజు జరిగింది అది, అంతేగాని వాలంటీర్లు తీసేస్తాం అనేది దాని ఉద్దేశం కాదు. ఇక్కడ సచివాలయాలు ఒకవేళ తీసేస్తే పరిస్థితి ఏంటంటారు? నిజంగా సచివాలయాలు తీసేస్తే వచ్చే నష్టం కూడా పెద్దగా ఏమీ ఉండదు దానివల్ల. ఎందుకంటే ఆల్రెడీ నడుస్తున్నటువంటి వ్యవస్థలకు అదనంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. దాన్ని అటాచ్ చేసినా డిటాచ్ చేసినా వచ్చేది పెద్దగా ఏమి ఉండదు. అవే సెంట్రల్ సర్వర్స్ ఉంటాయి, అవే డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని ఎవరైనా యాక్సెస్ చేయడానికి గవర్నమెంట్ అఫీషియల్స్కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సచివాలయాల్లో జరుగుతున్న పనులు రేపు ఆర్ఐ కార్యాలయంలోనో ఎంఆర్ఓ కార్యాలయంలోనో జరుగుతాయి. వాటి వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చేశారు చాలా వరకు, అదంతా నష్టం మరొక దానికి వాడుకుంటారు. అదేం పెద్ద విషయం కాదుగా. గవర్నమెంట్లో దీనికోసం కట్టింది దీనికే వాడాలన్న రూల్ ఏం లేదు కదా. సో కాబట్టి ఇప్పుడు చాలా గ్రామాల్లో పంచాయతీ ఆఫీసులు లేవు. స్వతంత్రం ముందుకు కట్టినవి కొన్ని ఉన్నాయి, స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది దాతలు ఇచ్చినటువంటి స్థలాల్లోనో వాళ్ళు కట్టించినటువంటి భవనాల్లోనో పంచాయతీ ఆఫీసులు నడుపుతున్న పల్లెటూర్లు ఎన్నో ఉన్నాయి. సో అలాంటి వాటన్నింటినీ పడగొట్టి ఇప్పుడు కొత్తగా కట్టించగలిగారు గత ప్రభుత్వంలో. అవి సచివాలయాల కోసం అవ్వచ్చు, లేదంటే పంచాయతీ ఆఫీసుల కోసం అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిన మాట వాస్తవం. సుదీర్ఘకాలంగా శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని మార్చి కొత్త భవనాలు కల్పించారు కదా. సో ఆ పంచాయతీ ఆఫీసులకు వాడుకుంటారు, దాంట్లో తప్పేం లేదు కదా. కానీ సచివాలయ వ్యవస్థని అటాచ్ చేసినా డిటాచ్ చేసినా పెను మార్పులు అయితే ఏముండవు. ఓటు బ్యాంకు భారీగా దెబ్బతినిద్ది. కానీ సచివాలయ వ్యవస్థలను అయితే రద్దు చేయరు. ఎందుకని అంటే అవి గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు వాలంటీర్లలాగా స్వచ్ఛంద సేవలు కాదవి. సో దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ప్రొబిషనరీ ఉంది, పే స్కేల్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని రద్దు చేయరు, అది యథావిధిగా కొనసాగుతుంది. వాలంటీర్ వ్యవస్థ కూడా రద్దు చేసే అవకాశం లేదు. ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకుని ఓటు బ్యాంకుని పోగొట్టుకునేటువంటి నిర్ణయాల జోలికి వెళ్ళదు. దాదాపు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని కొన్ని సంస్థలకి మారుస్తారు, అంటే కొన్ని ఇతర శాఖల్లోకి మారుస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు, మహిళా పోలీసు ఉన్నారు, వాళ్ళందరినీ నార్మల్ వాళ్ళని మహిళా పోలీస్ స్టేషన్లకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఇరిగేషన్ లోకో R&B లోకో హౌసింగ్ లోకో షిఫ్ట్ చేయొచ్చు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రమోషన్ల ద్వారా వివిధ శాఖల్లోకి వాళ్ళని భర్తీ చేస్తారు. కొత్త రిక్రూట్మెంట్స్ చేయకుండా ఈ ఉన్న వాళ్ళనే ఇతర శాఖల్లోకి డిప్యూటేట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొంత ఖజానాకి బర్డెన్ తగ్గిద్ది. సో అంతకు మించి ఏం జరగదు. ఓకే, థ్యాంక్ యూ.